షోయ్యా మళ్ళీ ఫుల్ కౌంట్. అబ్బా, దీంతో పావనమూర్తి గారు షో తిప్పడం వరసగా 12వ సారి. పావనమూర్తి గారు, ఈ వార్త చదివారా? కోదండరామయ్య గారు లారీ కింద పడి చచ్చిపోయారట. కోదండరామయ్య గారంటే పావనమూర్తి గారు టొబాకో కంపెనీలో పార్ట్నర్ కదూ? అవునయ్యా, ఆయనే. ఆ లారీ కూడా పావనమూర్తి గారిదే. డ్రైవర్ గోడౌన్లో లారీ రివర్స్ చేస్తున్నాడు. కోదండరామయ్య గారు వెనక నిలబడి ఉన్నారు, చూసుకోలేదు. అంతే, లారీ పైకెక్కేసింది. స్పాట్ డెత్. వెనక ముందు చూసుకోకుండా కళ్ళు మూసుకుని నడిచేవాడికి ఎవరికైనా స్పాట్ డెత్తే. పావనమూర్తి గారు లాంటి వారితో గొడవ పెట్టుకుంటే అంతే మరి. ఎప్పుడు ఏది గుద్దుతుందో ఎవరికీ తెలియదు. చాలా అధిక ప్రసంగం. ఏమండోయ్, మా బావగారు వస్తున్నాడు. హలో హలో, రావయ్యా న్యాయమూర్తి రా. పావనమూర్తి, నీకు 1,00,000 సార్లు చెప్పాను, నా పేరు న్యాయమూర్తి కాదు మధుమూర్తి అని పిలవమని. అదేనయ్యా నీకు నాకు వచ్చిన తేడా. నువ్వు ఎన్నిసార్లు చెప్పావా? అదేమిటో నిన్ను చూడగానే న్యాయం అంతా నీ ముఖంలో తాండవిస్తున్నట్టుగా కనిపిస్తుందయ్యా. రావయ్యా, గేమ్ వేద్దాం. వద్దులే. ఏ మధుమూర్తి గారికి తమతో ఆడితే ఓడిపోతానేమని భయం అండి. చచ్చా, ఓడిపోతాన్న భయం ఆయన ఇంటా ఉంటలేదు. నువ్వు లేకపోతే టేబుల్లో సరదా లేదయ్యా. రా కూర్చో.